ఓ మై గుడ్నెస్, కొనేయండి మామ. ఈ ప్రొజెక్టర్ ఏంటి మామ పిచ్చెక్కిస్తుంది, నాకైతే తల పగిలిపోతుంది. ఏంట్రా బాబు ఆ క్వాలిటీ, అరే బాబు ఒక టీవీరా బాబు, అది టీవీరా, అది ప్రొజెక్టర్ కాదు. అది గాయ్స్ సీరియస్గా చెప్తున్నాను, నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోయే ఈ ప్రొజెక్టర్ వచ్చేసి ఇప్పటివరకు నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ గ్రేటెస్ట్ అనమాట. నాకు ఒక 3 ప్రొజెక్టర్స్ మాత్రమే నచ్చాయి, అందులో ఇదొకటి. మిగతా ప్రొజెక్టర్స్ నేమ్స్ పక్కన పెడదాం కానీ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. ఈరోజు మనం మన ఛానల్లో ఈరోజు రివ్యూ ప్రొజెక్టర్ వచ్చేసి టాప్ ట్రో లెజెండ్ అనమాట. సో లెజెండ్ ప్రో, టాప్ ట్రో లెజెండ్ ప్రో. చూడడానికి భలే బలుగుంది మావా, ఒక 3-4-5 కిలోలు వెయిట్ అయితే ఉంది. అండ్ ఈ ప్రొజెక్టర్ అయితే మాత్రం నిజంగా మీరు దిమ్మ తిరిగిపోద్ది దీని స్పెక్స్ వింటే. సో మచ్చుకు ఒక 3 చెప్తాను నేనండి మావా. 30,000 లిమిట్స్ లైట్ వస్తుంది దీంట్లో, అలాగే 20,000:1 కాంట్రాస్ట్ రేషియో వస్తుంది, అలాగే 4K 60 FPS హై క్వాలిటీ డీకోడ్ చేసిన 4K వీడియోని ఇది ప్లే చేస్తుంది, అలాగే HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇవి మచ్చుకే మావా, దీంట్లో ఉన్న స్పెక్స్ అని చెప్తే నువ్వు కళ్ళు తిరిగి కింద పడతావు. అలాగే భలే చెప్తున్నావు బ్రో, మరి ఇన్ని స్పెక్స్ నీ కాస్ట్, ప్రొజెక్టర్ కాస్ట్ వచ్చేసి 50,000-60,000 ఉంటుంది కదా అనుకోవచ్చు. కాదబ్బా, జస్ట్ అంటే జస్ట్ 31,000 అమెజాన్లో ఉంటుంది. అబ్బా అది కూడా నాకు ఎక్కువ పోయి కొనలేను అనుకుంటే మీకు 15-82% మీరు అమెజాన్లో ఎంఆర్పి ఎంత ఉందో అంతకి నేను 15-18% స్పాట్ డిస్కౌంట్ ఇచ్చి మీకు ఈ ప్రొజెక్టర్ పంపిస్తాను. అది ఎలా అంటే వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో డైరెక్ట్ నాకు పింక్ చేయండి, డైరెక్ట్ పేమెంట్ చేసుకుని మీకు సూపర్ డిస్కౌంట్, మీరు కళ్ళ కూడా ఊహించిన ప్రైస్కి అయితే ఇప్పిస్తాను. దీని కాంపిటేటర్స్ కూడా దీని దరిదాపుల్లో కూడా రాని ప్రైస్కి అయితే మీకు ఇప్పిస్తాను అనమాట. ఇవన్నీ మీరు ఎప్పుడు చేయాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కొంచెం లెంత్ అయితే ఉంటుంది. లాస్ట్ వరకు చూశాక అప్పుడు డిసైడ్ అవ్వండి నేను ఎందుకు దీనికి ఎంత హైప్ ఇస్తున్నాను అనేది. అలాగే ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా మీరు చేస్తేనే ఇంకొంచెం ముందుకు వెళ్తాం. కమెంట్లో మాత్రం మీ ప్రొజెక్టర్ బడ్జెట్ ఎంతో ఒకసారి కమెంట్ ఇచ్చేయండి, ఖచ్చితంగా ఏదో ఒకటి కమెంట్ అయితే చేయండి. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ప్రొజెక్టర్ యొక్క పంచాయతీ అంటే ఈరోజు క్లియర్ కట్గా చూసేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడాలి, లెంత్ ఉంటుంది. సో మనం ఇక్కడ బాక్స్ కొని చూసినట్టయితే ఇక్కడైతే మనకి ఫుల్ సీల్డ్ ఆప్టికల్ ఇంజన్ ప్రొజెక్టర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. టాప్ టాప్ బ్రాండింగ్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. బాక్స్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది, పెద్దగా వస్తుంది. మా ప్రొజెక్టర్ కూడా మీకు 5 kg వరకు అయితే వెయిట్ వస్తుంది. ఇది నార్మల్ ప్రొజెక్టర్ కదా, హెవీ ప్రొజెక్టర్, అందుకే దీనికి ఇంత దమ్ము ఉంది దీంట్లో. సో బాక్స్ మాత్రం మీకు ఆల్మోస్ట్ ఒక 7 kg వరకు అయితే వెయిట్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ నాకు డిసప్పాయింట్ చేసింది ఏంటంటే ఒక HDMI కేబుల్, క్యాప్, నార్మల్ పవర్ కార్డు, రిమోట్ వీళ్ళు చేంజ్ చేయాలి. రిమోట్ అయితే నాకు అసలు నచ్చలేదు దీంట్లో. ఇది ఒక్కటే అంటే మనం అంత బడ్జెట్ పెట్టేటప్పుడు కొంచెం హైఫై రిమోట్ ఇస్తుంది. ఇది నార్మల్ అన్ని ప్రొజెక్టర్లు వచ్చే రిమోట్ అయితే ఇచ్చారు. నాకు ఏదైనా అనిపించిందంటే ఇప్పుడే చెప్తున్నాను, ఇది ఈ రిమోట్ ఒక్కటే కాననిపించింది అనమాట. ఇంకా ఎవ్రీథింగ్ మాత్రం దీని అమ్మ జీవితం అన్నట్టుంది. సో ప్రొజెక్టర్ ఫ్రంట్ వ్యూ చూస్తే మాత్రం మనకి 30,000 లిమిట్స్ లైట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనకి సైడ్ వచ్చి కెమెరా అయితే వస్తుంది. దీంట్లో మీకు ఆటో ఫోకస్, కీ స్టోన్ అడ్జస్ట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ప్రొజెక్టర్ ఆన్ చేసి అదే మొత్తం సెట్ చేసుకుని మీకు బొమ్మ వేస్తుంది అనమాట. కాకపోతే దీంట్లో కొంచెం హైఫై కెమెరా వాడారు. సైడ్ వచ్చేసి మనకి హీట్ హౌసింగ్ అయితే ఉంటుంది, హీట్ మనకి బయట పంప్ చేయడానికి. సో మనకి హెవీగా అయితే ఉంటుంది అనమాట 2 సైడ్స్ కూడా. సో రైట్ లెఫ్ట్ కూడా మీకు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు డౌన్ సైడ్ ఉంది, సైడ్ వచ్చి డిజైన్ మాత్రం డౌన్ సైడ్ మాత్రం హీట్ ఎగ్జాస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ మనకి చూడడానికి అయితే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇది వచ్చేసి ఆ ప్రొజెక్టర్ కొంచెం చెప్పాలంటే ఇది కొంచెం డిఫరెంట్ ప్రొజెక్టర్. అండ్ దీంట్లో అలాగే మీరు ఫ్యాన్ కూడా మనకి హెవీ ఉంటుంది కాబట్టి మనకి సౌండ్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే పవర్ బటన్ ఉంది, ల్యాన్ పోర్ట్ ఉంది, HDMI అయితే ఒకటే ఇచ్చారు, 2 ఇచ్చుంటే బాగుంటుంది. USB అయితే 2 ఇచ్చారు. ఇక 3.5mm జాక్ అవుట్పుట్ ఉంది, పవర్ కార్డ్ అక్కడ ఇచ్చారు. సో ఆ పక్కనే మీకు 15 వాట్ స్పీకర్ అయితే హౌసింగ్ అయితే ఇచ్చారు అనమాట. దాంట్లో 15 వాట్ స్పీకర్ అయితే ఉంటుంది. ఒక HDMI పోర్టు ఆ రిమోట్ కానీ ఇచ్చుకునే ఉంటే మాత్రం మామ ఇంకా దీంతో మీరు చెడు కూడా ఆడుకోవచ్చు. ఎనీవే మొత్తానికి అయితే సో మనకు మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తారు, ఏం మొదలలేదు. టాప్ టాప్ బ్రాండింగ్ అయితే క్లియర్గా అయితే వీళ్ళు బ్యాక్ సైడ్ కూడా మెన్షన్ చేస్తారు. ఈసారి అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారనమాట. ఇక దీని యొక్క స్పెక్స్ గురించి మాట్లాడితే ట్రూ 4K 60 FPS సపోర్టెడ్ ప్రొజెక్టర్, అంటే అప్ స్కేల్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకుంటే 30,000 లిమిట్స్ లైట్ అయితే వస్తుంది. అండ్ మనకి 20,000:1 కాంట్రాస్ట్ వస్తుంది, 300 ఇంచెస్ మ్యాక్సిమం స్క్రీన్స్ అయితే వస్తుంది. ఇది ప్లస్ LTPS ప్లస్ సినిమాస్కోప్ వైడ్ స్క్రీన్ LCD అనమాట. 16:9 వస్తుంది. ల్యాంప్ లైఫ్ 50,000 అవర్స్ వస్తున్నాయి, బట్ అంతైతే వద్దు కానీ మనకు ఒక 10,000-20,000 అవర్స్ వస్తే చాలు, మీకు 4 సంవత్సరాలు అయితే వెళ్ళిపోతుంది ప్రొజెక్టర్. HDR10+ వస్తుంది, HLG కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకు వచ్చి ఆటో పోస్టింగ్, ఆటో కిషనింగ్ స్పెక్స్ అన్ని కూడా మీరు ఒకసారి ఫస్ట్ చేసి చూసుకోండి. Android 12తో వస్తుంది, 3GB RAM 64GB వస్తుంది, అలాగే 15 వాట్ స్పీకర్ వస్తుంది. ఇది దీంట్లో మెయిన్ హైలైట్ అనమాట. దీంట్లో వచ్చేసి నేను ఇప్పుడు ప్రజెంట్ మీకు సెట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ 20 వాట్ ట్యూబ్ లైట్ వేస్తున్నాను. 20 వాట్ ట్యూబ్ లైట్లో దీని రెజల్యూషన్ చూడండి భయ, దీని లైటింగ్ చూడండి భయ, ఎక్కడా జంకట్లేదు, క్లియర్ కట్గా ఎవ్రీ ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మనకి సెర్చ్లో చూస్తే సో యూట్యూబ్ ఈ సెర్చ్ అయితే ఉంటుంది. అలాగే హోమ్లో చూస్తే చూడొచ్చు కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్రీలోడ్ యాప్స్
దీంతో కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు యూట్యూబ్ అయితే డైరెక్ట్ ఇక్కడ 4K సపోర్ట్ చేస్తుంది. సో డైరెక్ట్ ఇంకేమే టీవీ స్టిక్ కూడా వాడట్లేదు ప్రజెంట్. అండ్ మనకి వీడియోలోకి వెళ్తే కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, అలాగే ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది, అలాగే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెట్వర్క్ సెట్టింగ్ మీరు మీ దగ్గర ఉన్న వైఫైతో కనెక్ట్ అవ్వండి. సో ఫస్ట్ థింగ్ చాలా క్లియర్ ఇది. తర్వాత ఇన్పుట్ సోర్సు. సో నేను ఇక్కడ Fire TV స్టిక్ని అయితే పెట్టినాను, కానీ నేను దాన్ని అయితే వాడట్లేదు ప్రజెంట్. అది కూడా నేను మీకు చెప్తాను, ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. అలాగే మీడియా సెంటర్ ఉంది, ఏదైనా పెన్ డ్రైవ్ ద్వారా మీరు దీన్ని స్ట్రీమ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది, మెమరీ క్లీన్, సిస్టమ్, లాంగ్వేజ్, బూట్ సోర్స్, బ్లూటూత్. నేను ఇక్కడ బ్లూటూత్ అయితే నా దగ్గర ఉన్న అవాంతే సౌండ్ బార్ని కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకు కనెక్ట్ చేసిన అంటే ఇక్కడ మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసిన కూడా ఆడియో అయితే లాస్లెస్గా వస్తుంది అనమాట. ఇక నాకు సిస్టంలోకి వెళ్తే సిస్టంలో ఒకసారి ఒక సెట్టింగ్ అయితే చూద్దాం. అబౌట్ ప్రొజెక్టర్లోకి వెళ్దాం. అబౌట్ ప్రొజెక్టర్లోకి వెళ్తే ఇది Android 12తో వస్తుంది. డివైస్ నేమ్ వచ్చి క్యూబ్ లైట్, Android 12తో వస్తుంది. మెమరీ 3GB అండ్ డివైస్ స్పేస్ వచ్చి 64GB. ఓకేనా, క్లియరా? అండ్ మనకి బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ప్రొజెక్టర్ సెట్టింగ్. అస్సలు ఈ సెట్టింగ్స్ మిస్ చేసుకోవద్దు. సో ప్రొజెక్టర్ మోడ్ వచ్చి ఫ్రంట్ డెస్క్ ఆప్షను, అలాగే మనకి సీలింగు, అలాగే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేనైతే ఫ్రంట్ డెస్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్రైట్నెస్ సెట్టింగ్స్ ఉన్నాయి. హైలైట్ ఏంటంటే దీంట్లో మీరు బ్రైట్నెస్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 10 వరకు అయితే వెళ్తుంది బ్రైట్నెస్. ఓకేనా, మీరు ఎంత మీకు బ్రైట్ పిక్చర్ కావాలంటే ఇప్పుడు లైట్ వేస్తున్నాను కదా, బ్రైట్నెస్ పెట్టుకుంటే ఇంకా మాకు బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. అలాగే జూమ్ సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ హారిజెంటల్ జూమ్, వర్టికల్ జూమ్ ఉంటుంది. సో మీ ఇష్టం, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. హారిజెంటల్, వర్టికల్ మీకు నచ్చినట్టు జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ వర్టికల్ జూమ్ కూడా సిరీస్ ఇక్కడ మూవ్ అవుతుంది కదా, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కాబట్టి ఈ జూమ్ సెట్టింగ్స్ కూడా హోల్ జూమ్ కూడా ఇచ్చారు. సో మనకి ఇక్కడ హోల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, వండర్ఫుల్ సెట్టింగ్ ఇది. నన్ను అడిగితే చాలా వండర్ఫుల్ సెట్టింగు. సో నేనైతే దీన్ని హారిజెంటల్ జూమ్ సెట్టింగ్స్లోనే ఉంచుతాను. నాకు తగ్గట్టు నేను దీన్ని సెట్ చేసుకున్నాను అనమాట హారిజెంటల్ జూమ్లో. దట్స్ ఇట్. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకున్నాను అనమాట. అలాగే మనకి ఆటో ట్రెపెజాయిడ్ ఉంది, ఆటో ఫోకస్ ఉంది, అలాగే ఆటో స్క్రీన్ రొటేషన్ ఉంది, అలాగే 4 పాయింట్ ట్రెపెజాయిడ్ ఉంది. దీని నుంచి 4 పాయింట్ ట్రెపెజాయిడ్ కూడా మీరు ఇక్కడ నుంచే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకటి కాదు, ఈ దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, టర్న్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినప్పుడు మనకి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే బ్రైట్నెస్ అయితే చేంజ్ అవుతుంది. సో మనం దాన్ని ఓకే ఇప్పుడు కస్టమైజ్లో 10లోనే ఉంది ఉంచుకోవడం. మోస్ట్లీ బ్రైట్నెస్ 10లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇన్పుట్ సోర్సు నేను ఆల్రెడీ టీవీ స్టిక్ కనెక్ట్ చేస్తున్నాను చెప్పాను కదా. సో కాబట్టి ఇన్పుట్ సోర్స్ నేను ఇప్పుడు HDMIకి వెళ్తాను. HDMIకి వెళ్తే ఇక్కడ మనకి టీవీ స్టిక్ అయితే ఒకటి కనెక్ట్ అయింది. ఇది కూడా AVN 4K టీవీ స్టిక్ అనమాట, వాళ్ళు కనెక్ట్ అయింది. సో క్వాలిటీ మాత్రం ఏకదమ్ బిందాస్ అయితే వస్తుంది. ఓకేనా, నో ప్రాబ్లం. మీరు హ్యాపీగా దీంతో 4K కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ Fire TV స్టిక్తో. సో గాయ్స్ ఇక్కడ ప్రైమ్ వీడియో ప్లే అవుతుంది. క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. నిజంగా ఇది సూపర్ అంటే సూపరు. నేనైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేయగలను కానీ మీకైతే చెప్పలేను అనమాట. సో క్వాలిటీ మాత్రం ఏకదమ్ నంబర్ 1. దీని యొక్క లుమిన్స్ లైట్ కూడా మనకి 30,000 లుమిన్స్ లైట్ వరకు వస్తుంది అనమాట ఇన్బిల్ట్. సో ఈ లైట్ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి మామ, దీని డిస్ప్లే రెజల్యూషను. సో ఇక్కడ మీరు కొంత డిస్ప్లే రెజల్యూషన్ గమనించారంటే 3840x2160p. సో 4K ప్రొజెక్టర్ కాదా, 4K ప్రొజెక్టర్ కాదా, అవునా కాదా అంటారు కదా. ఇక్కడ చూడొచ్చు, మీకు క్లియర్గా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను దీని యొక్క రెజల్యూషన్. ఓకేనా, మనకి ఇదన్నమాట దీని రెజల్యూషన్. సో మనకి అడ్వాన్స్డ్ డిస్ప్లే సెట్టింగ్స్లో కూడా ఫార్మాట్ సెలెక్షన్ ఉంది, అడ్వాన్స్డ్ సౌండ్ సెట్టింగ్స్ ఉంది. సౌండ్ సెట్టింగ్స్లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఎనేబుల్డ్ ఫార్మాట్స్ అప్ టు మనకి ఇక్కడ మాన్యువల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. షో ఫార్మాట్స్ ఉంది. ఫార్మాట్స్లోకి వెళ్తే డాల్బీ డిజిటల్ ప్లస్, DTS, ఇంకా మనకి మనకి డిజేబుల్డ్ ఫార్మాట్స్లో వచ్చేసి డాల్బీ డిజిటల్ ప్లస్ ఉంది. ఇప్పుడు మనం డాల్బీ డిజిటల్ ప్లస్ని అయితే ఓకే చేద్దాం. సో ఇక్కడ మనం డాల్బీ డిజిటల్ ప్లస్ని అయితే ఆన్ చేసాం అనమాట. ఆడియో అవుట్పుట్ కూడా ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది సెట్టింగ్స్లో చూసారు కదా, ఇది మనకి ట్రూగా 4K అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మీరు కొంచెం మైండ్లో పెట్టుకోండి. సో మనం ఒకసారి దీంట్లో హాట్స్టార్కి వెళ్దాం. సో మనం అమెజాన్ ప్రైమ్ చూసాం కదా, హాట్స్టార్ కూడా వెళ్దాం ఒకసారి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ వీడియో క్వాలిటీలో మనం G5లోకి వెళ్తే 4K ఫుల్ HD స్టాండర్డ్ అయితే ఉంది. సో ఇది మనకి పక్కా 4K అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ప్రొజెక్టర్. అండ్ నేను టీవీ స్టిక్ వాడుతున్నాను. టీవీ స్టిక్లో పక్కా 4K అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. క్వాలిటీ అయితే మాత్రం మనకి నెక్స్ట్ లెవెల్ అవుతుందండి 4K క్వాలిటీ. నైట్ విజన్ షాట్స్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే కనిపిస్తున్నాయి. అక్కడ మీరు లెటర్స్ కూడా చూడొచ్చు, మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఫేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా బేసిక్ ఈ ప్రొజెక్టర్ నాకు నచ్చింది ఏంటంటే దీని హై బ్రైట్నెస్ లుమిన్స్ లైట్ మాత్రం మనకి పర్ఫెక్ట్గా ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇది ఎంత హై బ్రైట్నెస్ లైట్ వస్తుంది అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఇది ఈ విధంగా ఉందన్నమాట. OTT యాప్స్లో దీని యొక్క
క్వాలిటీ అండ్ అవుట్పుట్. ఒకసారి మనం యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో కూడా 4K ప్లే చేసి చూపిస్తాను, అది కూడా చూద్దామండి. సో ఇప్పుడు మనం ఇక్కడ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. దీంట్లో ఒకసారి వాయిస్ కమాండ్ ద్వారా మాట్లాడదాం. సారీ, 4K వీడియో. జస్ట్ మనం ఈ A1 టీవీ స్టిక్తో 4K వీడియో అని వాయిస్ కమాండ్ ఇచ్చామంటే ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఈ కోస్టరికా యానిమల్స్ వీడియో ప్లే చేద్దాం. సో ప్లస్ స్పెషల్ HDR ఛానల్ పడుతుంది, ఇక్కడ చూద్దాం దీంట్లో ఎంతవరకు వెళ్తుందో. ఓకే, దీంట్లో 1080. ఓ మై గాడ్, 4K HDR కూడా సపోర్ట్ చేస్తుంది గాయస్. దిస్ ఈజ్ అమేజింగ్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఫస్ట్ ప్రొజెక్టర్ ఇన్ని ఫార్మాట్లు ఇన్ని OTTsలో సపోర్ట్ చేయడం 4K HDR కూడా. ఓ మై గుడ్నెస్, కొనేయండి మామ. ఈ ప్రొజెక్టర్ ఏంటి మామ పిచ్చెక్కిస్తుంది, నాకైతే తల పగిలిపోతుంది. ఏంట్రా బాబా క్వాలిటీ. అరే బాబు ఒక టీవీరా బాబు, అదే టీవీరా, అది ప్రొజెక్టర్ కాదు అది. నేనైతే మొబైల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నాను కానీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది గాయస్. నాకైతే ఐ ఫీస్ట్ అవుతుంది అసలు. దీని కాంట్రాస్ట్ లెవెల్స్ కావచ్చు, దీని యొక్క పిక్చర్ క్వాలిటీ కావచ్చు, దీనికి హై లూమెన్స్ బ్రైట్ని కావచ్చు, లైట్ కావచ్చు, అమేజింగ్. అసలు కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ కలర్స్ కానీ యాక్యురసీ కానీ ఎక్సలెంట్గా ఉంది. సో మీకు 4K కానీ ప్లే చేసుకోగాని దమ్ము కానీ ఉంటే దీంట్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు మావా, ఎరగదీయచ్చు. నేను చెప్తున్నా, నాది గ్యారంటీ. ఈ ఒక్క ప్రొజెక్టర్కి ఎవడు గ్యారంటీ ఇచ్చి నీకు, నేను గ్యారంటీ ఇస్తాను. పీక్స్ మామ, పీక్స్. అసలు ఇంకా మాటలు లేవు, ఏకదమ్ బిందాస్. సూపర్గా ఉంది అసలు. క్వాలిటీ మాత్రం 100% వర్త్ ప్రొజెక్టర్ మామ ఇది. సో ఇది యాక్చువల్గా వచ్చేసి 30,000 అయితే ఉంటుంది మనకి అమెజాన్లో. 30 నుంచి 32,000 ఉంటుంది. టాప్ ట్రో లెజెండ్ ప్రో అని. సో నేను మీకు పక్కాగా చెప్పాలంటే 15% డిస్కౌంట్ స్పాట్లో, 15 to 18% డిస్కౌంట్ ఇప్పిస్తాను. ఓకేనా? లింక్, వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని ద్వారా నన్ను అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయితే మీకు నిజంగా కొనాలంటే నేను 15 to 18% డిస్కౌంట్ ఇప్పిస్తాను, ఖచ్చితంగా చెప్తున్నాను. సో దీని గురించి నేను ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని తీసుకోండి. సో నేను ఆడియో కూడా చూసాను, అది కూడా బాగుంది. బట్ వద్దులేండి, దాని గురించి వదిలేండి, మంచి సౌండ్ బార్ పెట్టుకోండి. కానీ మామ దీని పిక్చర్ క్వాలిటీ, దీని కథే వేరు. ₹100 పెడితే నీకు ₹2 వసూలు అవుతుంది. దీంతో మీరు ఇంకోటి కూడా చెప్తున్నాను, బయట ఎక్కడైనా రెంట్కి ఇచ్చి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఈ ఒక్క ప్రొజెక్టర్తో. అసలు ఆ క్వాలిటీ చూడండి భయం మతిపోతుంది. ఆ టైగర్ అసలు అవి కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది, నిజంగా అదిరిపోయింది. అసలు దీని గురించి చెప్తుంటే మాటలు సరిపోవట్లేదు. కొనేసుకోండి మామ, పైసలు ఉంటే మాత్రం వదులుకోవద్దు. ఒక 26,000 మీద కాదనుకుంటే మాత్రం ఇంటికి ఎత్తుకెళ్ళిపోండి మామ. దీన్ని అదిరిపోయింది క్వాలిటీ. సో ఆ ఫేసెస్ మీద అసలు ఎక్కడ కూడా మనకి బ్లర్ కూడా రావట్లేదు. ఎక్సలెంట్, తోపుంది ప్రొజెక్టర్. సో గైస్, ఇది భయ్యా ఈ టాప్ ట్రో లెజెండ్ ప్రో మీద నా యొక్క రివ్యూ కాదు, ఇది జస్ట్ ఆ ఇనిషియల్ ఇంప్రెషన్ మాత్రమే. దీన్ని 15 to 20 days లేదా 1 month వాటి రివ్యూ కూడా ఇస్తాను. సో ఇన్ కేస్ ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేస్తావు, షేర్ చేస్తావు, సబ్స్క్రైబ్ చేస్తావు, నీ ఇష్టం మామ. కానీ ప్రొజెక్టర్ మాత్రం మతిపోతుంది, వదులుకోవద్దు మామ. ఉంటా మామ, బాయ్. అప్పుడప్పుడు మరి బట్టలు ఏంటి ఏదో జాబ్ చేసే వాళ్ళు వేసుకున్నావు, ఇలాగే కనిపించిన ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నావా ఇక్కడ చేస్తున్నావా దొక్కుతున్నాడు. అందుకే ఇట్లాంటి బట్టలు వేసుకుని ఐడి కార్డు కూడా తీసుకుంటే నోరు మూసుకొని కూర్చుంటారు. ముసుక నాకు లవ్ స్టోరీ ఉంది. చీటినమ్మా మళ్ళీ మొదలైంది.